మల్కాజ్గిరి నియోజకవర్గం ఇందిరా నెహ్రూ నగర్లో గత 40 ఏళ్ల నుంచి ఎలాంటి అభివృద్ధి లేదని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు కేవలం ఓట్లు వేయించుకోవడానికి వస్తారు తప్ప అభివృద్ధి చేసిన నాయకుడే లేడని చెబుతున్నారు. బస్తీలో ఉన్న 60 గజాల స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని ప్రతిసారి వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఫోటోలు దిగి వెళ్తున్నారే తప్ప కమ్యూనిటీ హాల్ నిర్మించట్లేదని ఆరోపిస్తున్నారు బస్తీవాసులు. ఓట్ల ముందు కనిపించిన ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఇప్పటి వరకు వారి జాడే లేదని మండిపడ్డారు. ముందు పాడైన బోర్లను బాగు చేయించాలని ఎన్నిసార్లు నాయకులను కలిసినా పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. ఇందిరా నెహ్రూ నగర్ డివిజన్ 141 మేము ప్రతిసారి వర్షం వచ్చినా కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ప్రతిసారి సఫర్ అయ్యేది. మాకు వాటర్ లేదు, వాటర్ వేసారు, బోర్ వేసారు, ఇంతకుముందు అది లేదు. కమిటీ హాల్కి శంకుస్థాపన 3 సార్లు నాకు తెలిసిన 3 ఎమ్మెల్యేలు వచ్చారు. 3 కూడా కొబ్బరికాయ కొట్టి పోయినారు. ఇంతవరకు కమిటీ హాల్ కట్టలేదు. ఆ ప్లేస్ ఇంకా అంతవరకు అట్లనే ఉంది. ప్లస్ ఇంకోటి మాకు ఇక్కడ దారి, వాటర్ ప్రాబ్లం 2. వీటికెళ్ళి మేము కంటిన్యూ ఆడ వరకు రాయి చెట్టు వరకు పోతాం. వీటికెళ్ళి బీఆర్ బస్తీ ఆ చర్చిల్ కాలనీ నుంచి బీఆర్ బస్తీ అయ్యర్ నగర్ డెడ్ ఎండ్కి వస్తానికి ప్రతి లైన్లో బండ్లు అడ్డం ఉంటాయి. అసలు వచ్చేపోయే దారి లేదు. ఎమర్జెన్సీకి ఒక కార్ తీయాలంటే కూడా మొత్తం బండ్లు అడ్డం ఉంటాయి.